రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సీఎం రేవంత్ తీరుపై కమలం నేతలు కన్నెర చేశారు. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన విమర్శలకు ఘాటు రిప్లైలు ఇస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. అదేవిధంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఈటల, ధర్మపురి అరవింద్లు మండిపడ్డారు. 1994లోనే మోదీ కులాన్ని బీసీలో కలిపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని బీసీలో కలుపుకోలేదని వివరించారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ కులాన్ని బీసీలో చేర్చారంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా చాలా కులాలు దశలవారీగా బీసీలో చేరాయన్నారు కిషన్ రెడ్డి. బీసీ సంఘాలు ఈరోజు డిఫర్ అయింది కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్న డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25th జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ.